డీకేఎస్ తెలుగు న్యూస్. సీను సీను బాగా మనం ఏంటందుకు వేరే డీజే స్టార్ట్ చేసిండట మాదే అని మా వచ్చి సాయంత్రం కానీ అతను వచ్చి మా మిక్సర్ తీసుకొని వెళ్తే మాది మేము ఇంకా స్టార్ట్ చేయలేము మాది తీసుకొని వెళ్తే ఈయన ఏమో తిట్టిండట అలా దొరక గిద్దొరక అని తింటే ఇక ఈయన కూడా సీరియస్ అయితే కొట్టిండట కొట్టిండు మళ్ళీ సీరియస్ మొత్తం ఈడ గీరింది రక్తం బ్లడ్ వెళ్ళింది అంతే సార్. దళిత బంధు డీజే వచ్చినాయి దేవుని కోసం దుర్గామాత కోసం డిస్టర్బెంట్ లేకుండా ఒక ఫర్లాంగ్ మాత్రమే డీజే పెట్టుకుందా అని చెప్పి డీజే తీసుకొని వచ్చిళ్ళు. దానికి కూడా సౌండ్ పెట్టలే ఏం పెట్టలే. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పకుండా సౌండ్ ఆన్సూట్ చేయలే వచ్చి బెయిరిచ్చి దౌర్యం చేసి పొరని కొట్టిళ్ళు పొట్టుపడి కొట్టిళ్ళు. ఎవడైనా పోతే నువ్వెందుకు అని చెప్పి సెల్లు గుంజుకున్నారు. ఆల్రెడీ ఆ తిట్టిళ్ళు పొట్టుపడి మా సంబంధం చెందిండు. దళిత బంధు ఇచ్చిండు, లైసెన్స్ ఉంది. డీజేకి ఎందుకు ఇచ్చిండు సీఎం ఎందుకు ఇచ్చిండు దళిత బంధు? డీజేకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? డీజే ఎందుకు ఇచ్చిండు? దళిత బంధు ఎందుకు ఇచ్చిండు? బతకాలని చెప్పి దళితుడు బతకాలని ఇచ్చిండుగా. దళితుడు బతకద్దా? ఆ డీజే పెడితే ఏమైనా సార్ 24 hours వాడతాను ఏమైనా? ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు జూలు తీసుకొని పోతామని చెప్పి జరుగుమాత అందరికి దేవుడేగా. అరే ఎందుకు కోసం కొట్లాడుతాడు? దేనికోసం సార్ లొల్లి పెట్టుకుని ఆయన ఫైటింగ్ జరిగినా నేను ఫైటింగ్ అయితే వీడియో చూపించాను సార్. కేసు మీ న్యూస్ ప్రకారం కేసు బుక్ చేయండి. ఇప్పుడు పోలీసులు కొట్టినందుకు ఎక్కినో డీజే పని చేసాను మనం తిట్టినాడ కొట్టిల్లు సార్. తిట్టిలాడ అని కొట్టిల్లు సార్. డీజే 12 లక్షలు సార్. వాడి రూమ్ కి ఎట్లా వెళ్ళాలి? వాడి డీజే పైసలు ఎట్లా వెళ్ళాలి? వాడు ఎట్లా బతకాలి? ఎట్లా సార్? 4 పిల్లలు వాడి పిల్లలు వాడి ఇల్లుకి ఎట్లా కట్టుకోవాలి? రూమ్ ఎట్లా తీసుకోవాలి? మరి దళిత బంధు ఎందుకు ఇస్తాను? ఎవడు ఇవ్వన్నాడు? ఎందుకు ఇట్లా చెప్తాను? పర్మిషన్ లేదు సార్. మీకు పర్మిషన్ అంటే మేము డీజే దుందా ఎత్తలేం కదా సార్. మామిళ్ళవాడ సిటీ సెంటర్ పక్కపడి నుంచి వెళ్ళి ఒక ఫర్లాంగ్ దూరం మాత్రమే పర్మిషన్ అని చెప్పినాం. దాని పర్మిషన్ ఆడు కూడా అవసరం సార్. పర్మిషన్ ఉన్నా సార్. ఫర్లాంగ్ ఇప్పుడు పర్మిషన్ ఉందా సార్ దానికి?